Sai Kirtana. 569. Manuscript 564. Last year 565. Nizamabad. Saujanya 562. Kaldur ke sir. Three children upset hai sir. But hostels lo undi ko. Inko mugur pillar hostels lo chaduvuntaru sir. Remedy Shadula Church. Mugur ikkada children. Second amai Saujanya, Saujanya, JPHS Kaldurki. Childama. Kaldurki Sudarshan sir gariki Segari uru ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు సార్ వ్యక్తిగతంగా ఇస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించే మార్గంలో. నెక్స్ట్ సంజన సంజన ఎవరు सर टॉपर मेंडोरा मुस्तैना सर एमपीएस दुबा चंद्रकांत सर ये 9 मेंबर्स ఇక్కడ సిద్ధంగా ఉండాలి. ఈ సంవత్సరము ఎన్రోల్మెంట్ లో మన నిజామాబాద్ ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేడం మేడం సరే సార్ సాధించిన అడ్మినిస్ట్రేటివ్ హెచ్ఎం వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ కావడం వల్ల ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎండి షాదుల్లా గారు ఈ అవార్డును అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ సార్. ఎంపీ యూపీఎస్ కొడిచర్ల సుగుణాకర్ రెడ్డి గారు. సుగుణాకర్ రెడ్డి సార్. మెండోరా ముక్తెన సార్. ఎంపీపీఎస్ దుబ్బా జే చంద్రకాంత్. సమన్వయపరిచి కృషి చేసిన మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి అశోక్ సార్ గారికి
బాధ్యత, మన కనీస ధర్మం. ఎందుకంటే మనలో ఏ ఒక్కరికి సన్మానం జరిగినా అది మనందరికీ సన్మానం జరుగుతున్నట్టుగా. ఎన్రోల్మెంట్ లో జే చంద్రకాంత్ సార్ యువకుడు ఎంతో కృషి చేసి అక్కడ ఎన్రోల్మెంట్ సాధించడం జరిగింది. వారికి అభినందనపూర్వకటి. ఆ బడిబాట వీడియోలు ప్రజల్లోకి, తల్లిదండ్రుల్లోకి తీసుకెళ్లడంలో విశేషంగా వారికి సహకరించారు ఎంఈఓ సార్లు, పీజీహెచ్ఎంస్, అలాగే టాప్ అంటే గొప్ప చేయడం కాదు సార్, వాళ్ళు వెనకపడి ఉన్నారనేది దాని అర్థం. సో ఇది ఎన్రోల్మెంట్ సార్. దీంట్లో మనం ఇప్పుడు 5th పొజిషన్లో ఉన్నాం సార్. టాప్లో చూస్తే మనం లాస్ట్ టైం మనం ఉన్న టార్గెట్ కంటే మనం 28% మనం ఎన్రోల్మెంట్ పెంచాల్సి ఉండే. అందులో 21 చేసి ఉన్నాం సార్. ఇంకా వస్తున్నా సార్, అడ్మిషన్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే మనం ఒక 8,000 మందిని చేసేస్తే మనం తప్పకుండా మన టార్గెట్ అచీవ్ అవుతాం సార్. దీంట్లో మనకి నిజంగా మనం వేరే జిల్లాతో పోల్చుకుంటే కొన్ని స్కూల్స్ నిజంగా చాలా కీ స్టోన్గా ఉన్నాయి. ఉదాహరణగా మన జెడ్పీహెచ్ఎస్ బోర్గావే ఉంది సార్. లాస్ట్ టైం ఉన్న సీట్స్ కంటే 1,200 మందికి దరఖాస్తు. శంకర్ గారు హెచ్ఎం ఉన్నారు సార్, చాలా కష్టపడి పనిచేస్తారు. సీట్ లేక మనం అంతమందిని అడ్మిషన్ సీట్ లేకపోతున్నాం సార్. సో హెచ్ఎం గారు సబ్ సెంటర్ గ్రంథాలు ఇంకా ఫోన్ ఇంకా బ్యాలెన్స్ వచ్చింది ఉన్నంత దాని బ్యాక్ సైడ్ కొంత ప్లేస్ అంతా మనకి జస్ట్ 20 ఉంటాయి సార్. మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ నమస్కారం సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలు, ఒక మండలానికి ప్రతి ఒక్క స్కూల్కి ఒక నోడల్ ఆఫీసర్ వేయడం జరిగింది సార్. ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు సార్. ఇలా చేస్తే మనకి ఎలాంటివి కేజీబీవీలో ఉన్న ప్రతి ఒక్క ప్రత్యేక అధికారి దగ్గర ఎటు పరిస్థితిలో సార్ టీచర్ కానివ్వండి, వాళ్ళ బంధువులు కానీ ఇప్పుడు కూడా కొన్ని జాగా కుక్స్ మనకి మెయిల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జక్రాన్పల్లి మహిళలు పెట్టి మహిళా హాస్టల్లో మహిళలు పెడితే బాగుంటున్నారు. నాకు ఎప్పటి వాళ్ళకి ఎప్పటి మండల వాళ్ళకి ఎప్పటి పెట్టారు బెనిఫిట్స్ కొన్ని పెట్టి పెడతారని చెప్పారు. కొన్ని ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా బావిలు, పిచ్చి గడ్డిలు ఆఫీసర్స్ వెళ్ళి మనకి ఇస్తున్నారు సార్. టోటల్ సార్ మన దగ్గర ఉన్న స్కూల్స్ లో 1214లో 3 చిన్న రిపేర్ చేయాలా లేదా ఇది విజేత స్కూల్, ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. సో సార్ హెచ్ఓడీస్ వాళ్ళు ఒక రోజు మనకు అప్డేట్ లేకుండా సరే కానీ అదైతే మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఆల్ మేనేజ్మెంట్ మేము నాన్ వెజ్ కూడా తీసేసి పడేస్తాం, మళ్ళీ పెట్టేస్తాం. దానితో ఫైనల్ అయితే మన పిల్లలు మనకు చెడ్డ చెడు వాడేమో సఫర్ అవుతారు, మనకు చెడు పేరు వస్తుంది. నిర్లక్ష్యం అన్నట్టు మనం అంతేనా? అవి చేయటం గట్టిగా మేము ఒక గైడ్లైన్స్ పెట్టుకోండి. మేము ఒక చెక్ ఇవ్వాలి, బయట ఉండాలి సార్, ఈగలు రాకుండా ఉంటుంది. మెష్ ప్రతి ఒక్క కేజీబీవీకి 10,000 కూడా ఇచ్చాము సార్. ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి సార్. ఇది ఇంకొకటి సార్, పిల్లలు ఈసారి తమ ప్రత్యేక చొరవతో మనకి హోజరీ క్వాలిటీ క్లాత్ మన పిల్లలకి, అదేవిధంగా స్కూల్స్కి కావాల్సిన షూస్, టైస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మనకి ఇస్తూ ఉంది. సేమ్ యాజ్ లాస్ట్ మోడల్. ఆ హోజరీ స్టిచ్చింగ్లో కొంతమంది మన డ్వాక్రా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వాటిని గుర్తించాము సార్. అవి జిల్లా స్థాయిలో వాటిని కుట్టు మషిన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ వారిని చేయమని చెప్తున్నాము సార్. మనకి బహుశా ఒక వారంలో ప్రతి ఒక్క మండలంలో తరలించేలాగా మేము షెడ్యూల్ కూడా తయారు చేస్తున్నాము. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ డిఓ కంట్రోల్ లోపల వర్క్ చేస్తూ ఉంటాయి.
మొన్న ఎస్ఎస్సి రిజల్ట్స్ లోపల 11,609 మంది విద్యార్థులు అపియర్ అయితే 10,726 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 92.4% ఎస్ఎస్సి రిజల్ట్స్ను సాధించడం అనేటటువంటి జరిగింది. దీంట్లో ముఖ్యంగా 104 జిల్లా పరిషత్ లోపల 255 పాఠశాలలు ఉంటే 104 పాఠశాలల లోపల 100% రిజల్ట్స్ను సాధించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా కంపేర్ చేసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు ఫలితాలు సాధిస్తున్నారు అనడానికి 255 పాఠశాలల లోపల 104 హై స్కూల్స్ లోపల 100% రిజల్ట్ సాధించడం జరిగింది. అదే ప్రైవేట్ పాఠశాలలో 539 ఉంటే దాంట్లో కేవలం 97 స్కూల్స్లలో మాత్రమే 100% రావడం జరిగింది. అంటే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఫలితాలను సాధించడం అనేటటువంటి జరిగింది. వదిలేస్తున్నాము, బట్ దయచేసి దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. మొన్న సెక్రటరీ మేడం అడ్వైజర్ సార్ కూడా దాని మీద డిస్కషన్ అయింది. మీ ఎఫ్ఆర్ఎస్ కూడా ఎలా ఉండాలి అంటే ఇన్ టైం అవుట్ టైం కూడా మేము చూస్తామండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉండే. మన స్కూల్స్ రీఓపెనింగ్ అయిన తర్వాత కూడా 3 వీక్స్ తర్వాత కూడా వీ హ్యాడ్ ద లోయెస్ట్ ఎఫ్ఆర్ఎస్ మార్కింగ్. అంటే మనతో పాటు ఇంకా 2-3 జిల్లాలు ఉంటాయి. బట్ దయచేసి ఏదైతే అంతా టెక్నాలజీతో కూడిన ఏదైతే వ్యవస్థ తీసుకువచ్చామో దయచేసి టూచర్ తప్పకుండా పాటించాలి. మేము మాన్యువల్ అటెండెన్స్ మార్క్ చేసాము, మేము వచ్చాము, ఎఫ్ఆర్ఎస్ చేయలేనిది అది ఎవరు నమ్మరు అండి. సెక్రటరీ మేడం కూడా దీని మీద చాలా సీరియస్ ఉన్నారు. ట్రీట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎక్కడైనా దీంట్లో ఇష్యూ ఉంటే అంటే ఒక మండలంలో ఉంటారు, రేషన్ కార్డు వేరే మండలాలది ఉంది, దయచేసి మీ ఎంఆర్ఓని సంప్రదించండి. లేదా డైరెక్ట్గా మన ఏసీఎల్బి గారు ఉన్నారు, తన కన్సర్న్ ఎంఆర్ఓతో నేరుగా మాట్లాడతారు. ఎక్కడ కూడా యూడైస్ ఆధార్ ఎంట్రీలో మనం వెనక పడకూడదు. ఈ 2 నాకు ఒక రిక్వెస్ట్. మీ అందరూ విద్యావంతులై విద్యా బోధనం చేయాలని, మన పిల్లలకు మంచి భవిష్యత్తు చూపించాలని టీచర్గా పూర్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అయినా గతంలో కొన్ని నిర్లక్ష్యమయ్యాయి. గత ప్రభుత్వంలో అవన్నీ పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కష్టపడి పైకి వచ్చినవాడు, అన్ని చూసినవాడు, అన్ని ఇబ్బందులు బట్టి అన్ని తెలిసిన వారు. భవిష్యత్తులో మన పిల్లలకు ఎక్కడ కూడా అయినంత మటుకు ప్రభుత్వంతో ఏమి చేయదంత మన ఆలోచనతో మన విధానాలు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో కనీసం టైలర్స్ లేకుండే, బాత్రూమ్ లేకుండే. నేను జస్ట్ 25 years క్రితం బోధనలో జూనియర్ కాలేజ్ గర్ల్స్ పోయారు. టైలర్స్ లేవు. ఉన్నా ఇట్లా ఆ టైలర్స్లో వాటర్ లేక అంత స్మెల్ వస్తుంది. ఒకరు పోతే ఇంకొకరు పోయే పరిస్థితి లేదు. అప్పుడే అన్నా విద్యార్థులు కానీ టీచర్లు కానీ 8 గంటలకు వచ్చి సాయంత్రం 5-6 వరకు ఇక్కడనే ఉంటారు. దాన్ని వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుందని ఆ రోజులు చెప్పాను. మనం గత సంవత్సరంలో మన డిస్ట్రిక్ట్ లో కేవలం టైలర్స్ కు ఇంటికి 21 crores ఎక్స్పెండిచర్ చేశాం. ఎంత? 21 కోట్లు. దేనికి? బాత్రూమ్లకు టైలర్స్ కు చిన్న దేని కొరకు వేశాం? గత వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. మన పిల్లల భవిష్యత్తు పోతా ఉందన్న ఉద్దేశంతో చేశాం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్తో పాటు మంచి భోజనం ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి అని డైట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేడు.
నేను ఒక్కోసారి అంటారే ఎందుకు అంతగానో ఉండలేదు ఉన్నారంటారు. అంటే మీరు యంగ్స్టర్ అన్నారు అంటారు. కానీ డైట్లో కూడా ఇప్పుడే చెప్పారు మీ కన్సల్ట్ ఆఫీసర్, రేట్లు పెంచడమే కాకుండా ఫుడ్ నాణ్యత డాక్టర్ల సంఘాలకు చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి లేవద్దు వెజిటేబుల్ ఎక్కడ ఫ్రెష్ తీసుకోమని ఆదేశాలు ఉన్నాయి. కానీ మరి ఏం చేస్తా ఉన్నారు? ఇటువంటి అన్ని కొద్దిగా టైం పడతా ఉన్నది. ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం మనకు ఇంకా పోతున్నది. ఇప్పుడు పోయింది, ఇప్పుడు మనం సెట్ అవుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసేది. డ్రెస్సులు కూడా ఏం ప్రభుత్వంలో డబ్బులు ఎక్కువై కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు దాంట్లో పోయినప్పుడు డ్రెస్ మంచిగా ఉంటే నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్స్కు పోయినా మా డ్రెస్ కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో అవన్నీ మేమే చూసాం. ఒక మంచి కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. లేట్ అయినా నేను మనం ఇక్కడ తీసుకున్నాయి ఇట్లా నీళ్ళు వేసి తీస్తే ఐరన్ చేయవలసి వస్తుంది. ఐరన్ ఎక్కడ చేస్తాం? అవన్నీ ఆలోచించి ఇవన్నీ డిసిషన్ తీసుకున్నా. వితౌట్ ఐరన్ నష్టట్టు బాగుండేటట్టు ఇవన్నీ చేస్తూ మహిళలకు కూడా పని ఇవ్వాలి, డాక్రా సంఘాలకి ఇవ్వాలి. నియర్లీ 27 lakhs స్టూడెంట్స్ ఉన్నాం మనం. 27 into 2 డ్రెస్సెస్, బెస్ట్ షూస్. ముందేమో అది ఏమంటారు నెల్లూరు రాసిన ఇట్లా బ్రోక్ అవుతుంది స్కూల్లో. కాదు ఇట్లా పలిగిపోతుండే కదా షూస్. ఇప్పుడు పలిగిపోయే సమస్య లేదు. షూస్, సాక్స్, బెడ్షీట్స్, టవల్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. నాణ్యత మనం తీసుకోవాలి కూడా. ఆ నాణ్యతను పెంచమని ఒక వాళ్ళకు కూడా చెప్పారు. నాణ్యత పెంచండి, మన లోకల్ది, మన తెలంగాణది మీరు ఈ విధంగా చేయండి, మీకే ఆకర్షిస్తామని వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం? భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి. వాళ్ళు ఏదో పని చేసుకొని మనం చాలా నాటున్నాం. ఇల్లుండే భూములు లేవు, భూములు ఉంటే ఇల్లు లేవు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఫ్యూచర్ ఇంకా ఇబ్బందులు అవుతాయి. ఎడ్యుకేషన్ ఉంటే జాబే కాకుండా ఏదన్నా ఒక పని చేసుకోవడం. ఇప్పుడు టెక్నికల్కి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఒక ప్లంబర్ రాదు మనకు, ఒక వైరింగ్ లేడు, ఏ కలరేస్టోర్ లేరు. అంత బయటకు వెళ్ళి రావాలి. అవన్నీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. కానీ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎక్కడికెళ్ళో మనం కలర్ బయటకు వెళ్ళి వస్తా ఉన్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్లు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ తింటే కాకుండా నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఉంటాయి. 3 ఎగ్జామ్లు ఏమో నాకు అనుకున్నాను. 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎక్కడ ఇది ఒక సబ్జెక్ట్లో ఎంత తెలివిలో కూడా దాంట్లో ఒక దాంట్లో తక్కువ ఉంటాం. ఆ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వస్తే ఆ టీచర్ నాకు తెలిసినంత మటుకు క్లాసెస్ మళ్ళీ అడిషనల్ క్లాసెస్ పెడుతున్నారా? ఒకటైనా ఎప్పుడైనా నాకు పెడుతున్నారా? పెడుతున్నారు. దేవ గారు అందరం కలిసి ఒక దగ్గర ఉండాలి, ఒక దగ్గర చదువుకోవాలి, ఒకసారి తినవాలి. ఎట్ ఏ టైం
1000 మందికి భోజనాలు డైనింగ్ టేబుల్ అని చేస్తా ఉన్నారు. ఎందుకు నేను అందరూ ముఖ్యమంత్రితో తగ్గ వెహికల్ తగ్గంటున్నారు. ఇది ఇవన్నీ ఒక్క స్కూల్కు 200 కోట్లు అంటే చాలా పెద్దది. కాబట్టి మా వంతు, ప్రజల వంతు మేము చేస్తా ఉన్నాం. మా పిల్లలు మీ చేతులు పెట్టాం, ఇప్పటి వరకు ఇచ్చారు, ఇంకా నాణ్యత పెంచండి. ఆఫ్టర్ 10th ప్రాక్టికల్ కూడా తయారు చేయండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కనీసం వాళ్ళందరూ మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ జ్ఞాపకం చేసుకుంటారే. సంధ్య పేరైతే మంచిగా ఉన్నది మాకు 570. తెలుగు చెప్పారా? ఏం పేరు? కీర్తన. 569. ఇంకా కూడా చదవాలా మరి? ఫ్యూచర్ Manushree. 564. ఎవరు ఇంకా పెద్దలే. Last year 565. ఎవరు ఎవరు ఏమి లేదు. Nizamabad.